ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ కాకముందే ఇంజరీ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అయిపోయింది. ఏ టీంలో ఏ ప్లేయర్ ఇంజర్డ్ ఉన్నాడో ఆర్ అవైలబుల్ లేరో ఈ వీడియోలో నేను మాట్లాడతాను. సిఎస్కే తరపున నేథన్ ఎలిస్ ఈజ్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. వాళ్ళ రిప్లేస్మెంట్ గురించి చూస్తున్న స్పెన్సర్ జాన్సన్ ఆర్ బాట్మన్ గురించి వాళ్ళ రిప్లేస్మెంట్ అయితే చూస్తున్నారు. కేకేఆర్ హర్షిత్ రాణా అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అందరికీ తెలిసిందే. వాళ్ళు ట్రయల్స్ని పిలిచారు. సందీప్ వారియర్, కేఎం ఆసిఫ్, సిమర్జిత్ లాంటి బౌలర్స్ని ట్రయల్స్కి పిలవడం జరిగింది. ముస్తఫిజుర్ రెహమాన్ ఆ కాన్ఫ్లిక్ట్ అందరికీ తెలిసిందే. తన ప్లేస్లో ముజర్బానీని తీసుకొని వచ్చారు. ఎస్ఆర్హెచ్ తరపున కమిన్స్ కొన్ని మ్యాచెస్ అవైలబుల్ లేడు, అది అందరికీ తెలిసిందే. కానీ అక్కడ జాక్ ఎడ్వర్డ్స్ ఇంజర్డ్ అయ్యాడు, తను అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ వెళ్ళిపోతున్నాడు. ఆరన్ హార్డీ అని ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్, సిమిలర్ కైండ్ ఆఫ్ ప్లేయర్, తనని రిప్లేస్మెంట్గా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఎస్ఆర్హెచ్. ఆర్ఆర్ తరపున బిగ్ బ్లో ఏంటంటే శామ్ కరన్ ఈజ్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అని వార్తలు అయితే వస్తుంది. పంజాబ్ కింగ్స్ వైపు లాకీ ఫర్గ్యూసన్ వాళ్ళ తన బర్త్ ఆఫ్ సన్నో డాటరో, దానివల్ల వాళ్ళు ఫ్యామిలీ లీవ్ కొంచెం ఎక్స్టెండ్ అడిగాడంట. సో స్టార్ట్ ఆఫ్ ద ఐపీఎల్ తను మిస్ అవుతాడు. డీసీ తరపున అక్కడ స్టార్ట్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎందుకు మిస్ అవుతాడు? వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అంటే ఆస్ట్రేలియా కొన్ని వారాలు ఆగమని అయితే చెప్పడం జరిగింది. అండ్ ఆర్సీబీ తరపున హేజిల్వుడ్ మనకు తెలిసిందే స్టార్ట్ ఆఫ్ ద టోర్నమెంట్ తను కూడా ఇంజరీ కారణంగా మిస్ అవుతాడు. విల్ బీ బ్యాక్ ఆఫ్టర్ అ ఫ్యూ గేమ్స్. కానీ అక్కడ యజ్దాల్ ఏంటంటే ఎన్ఓసి రావాలి కోర్టు నుండి, తన కోర్టు కేసు నడుస్తుంది కాబట్టి. సో ఇంతమంది ప్లేయర్స్ అన్అవైలబుల్ ఆర్ ఇంజరీ కన్సర్న్ నాకు తెలిసి ఎప్పుడూ జరగలేదు ఐపీఎల్ హిస్టరీలోనే. మరి ఎవరు అవైలబుల్ అవుతారు, ఎవరు రిప్లేస్మెంట్ ఇన్ ద కమింగ్ డేస్ తెలుస్తుంది. ఐ విల్ కీప్ యూ అప్డేటెడ్.